ఎంజీరావు గారు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి భాషకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సంస్కృత భాష ఒక డెడ్ లాంగ్వేజ్, అంటే మృత భాష అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీని మీద భారతీయ జనతా పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓకే, తమిళ్ని లైక్ చేయొచ్చు, ప్రేమించవచ్చు, బట్ సంస్కృతాన్ని అలా అనకూడదు కదా. సంస్కృతం అంటే దేవ భాష, దైవ లిపి అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట్టు ఏమంటారు? ఇది రాజకీయ ప్రేరేపితం. ఆయన పొలిటికల్లీ మోటివేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి భారతదేశ సంస్కృతిని కూడా ఆయన తిట్టడానికి వెనకాడరు. దీనికంటే ముందు ఇప్పుడు ఏంటి, సాంస్క్రిట్ లాంగ్వేజ్, సంస్కృత భాష అనేది ఒక డెడ్ లాంగ్వేజ్, చచ్చిపోయిన లాంగ్వేజ్, ఒక మృత భాష అని ఆయన క్రిటిసైజ్ చేశారు. దీనికంటే ముందు ఆయన చేసింది సనాతన ధర్మం మీద ఆయన దారుణమైన కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఎందుకు అది చేస్తున్నాడంటే ఒకటేనండి, ఆయన ఏంటంటే తమిళనాడులో ఆయన ద్రవిడియన్ సంస్కృతి గొప్పది, ఆరియన్ సంస్కృతి మిగిలిన భారతదేశ సంస్కృతి కంటే ఇది అత్యున్నతమైన అనేది కల్చరల్ డివైడ్ చేస్తున్నాడు. ఆయన డివైడ్ చేసి తమిళంలో వచ్చే ఎలక్షన్లో బీజేపీని మళ్ళీ బాగా పక్కన పెట్టించి మళ్ళీ ఆయన పార్టీ డిఎంకే అధికారంలోకి రావడం. అందుకనే కొత్త న్యూ జనరేషన్ లీడరు అంటే కరుణానిధి కొడుకు, స్టాలిన్ తర్వాత స్టాలిన్ కొడుకు ఈరోజు ఉదయనిధి స్టాలిన్. ఈయనకు అసలు మెచ్యూరిటీ ఉందో లేదో తెలియదు, ఆయనకు భారత సంస్కృతి తెలియదు, ఆర్యనైజేషన్ తెలియదు, అసలు ఆర్యన్ భారతదేశ సంస్కృతిలో మూలం తెలియదు, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం సనాతన ధర్మానికి డిఫరెన్స్ తెలియదు ఆయనకి. రెండు సంస్కృత భాషను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం చాలా చాలా తప్పండి. అసలు సంస్కృత భాష అనేది డెడ్ లాంగ్వేజ్ అనడానికి ఆయన ఎటువంటి అర్హత లేదు అని చెప్పిన కారణం కూడా కరెక్ట్ కాదు. కానీ చెప్పాలంటే సంస్కృత భాషని మనం భారతీయ భాషల్లో ఇప్పుడు భారతీయ భాషలో సంస్కృతం అనేది 23 అంటే 22 భాషల్ని భారత రాజ్యాంగం గుర్తించింది 8th షెడ్యూల్లో. అందులో 22 భాషల్లో ఈ తమిళ, ఈ తెలుగు, ఈ సింధీ, గుజరాతీ, మరాఠీ, ఈ కాశ్మీరీ, బోడో లాంగ్వేజ్, ఇలా మొత్తం 22 భాషలు ఉంటాయి. అందులో సంస్కృతం కూడా ఒకటి. అందులో అతి తక్కువ మంది మాట్లాడే భాష సంస్కృతం. కేవలం 22,000 మంది మాత్రమే భారతదేశంలో, అంటే 145 కోట్లలో 22,000 మంది మాత్రమే దీన్ని మేము మాట్లాడుతున్నాం అని జనాభా లెక్కల్లో చెప్పారు. 22,000. దాన్ని చూసి ఆయన 22,000 ఏమంటే అది డెడ్ లాంగ్వేజ్ అంటున్నాడు ఆయన. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే ఒక పెద్ద సత్యం ఒకటి ఉందండి. ప్రపంచంలోనే మొట్టమొదటి బుక్ రాసింది సంస్కృతంలో. అది భారతీయ హిందూ మతానికి ప్రాతిపదిక 4 వేదాలు రాయడం జరిగింది కాళిదాసు. ప్రపంచంలోని అతి మహాకవి కాళిదాసు అంతా సంస్కృత భాషలో రాయడం జరిగింది. మన మీమాంస శాస్త్రాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. రామాయణ మహాభారతాలు సంస్కృత భాషలో, మన ఇతిహాసాలు అనేవి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన మృత భాష అనడం అనేది చాలా నాన్ సెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన భాషల్లో ఉన్న ప్రతి భాషలో, హిందీ నుంచి తెలుగు నుంచి ఈవెన్ తమిళ్లో కూడా, ఆయన మాట్లాడే తమిళ భాషలో కూడా 40 నుంచి 45% వొకాబులరీ పదాలు, పదబంధాలు, వాక్యాలు సంస్కృత పదాలు. గుర్తుపెట్టుకోవాలి. ఉదయనిధి, అదేవిధంగా అక్కడ జయలలిత పదం కూడా సంస్కృతందే, గుర్తుపెట్టుకోవాలి. స్టాలిన్ అంటే అక్కడ నుంచి పెట్టుకున్నారు, రష్యా నుంచి. కానీ తమిళ్లో ఉన్న పేర్లు 60-70% మంది పేర్లు కూడా ద్రవిడ భాషే కాదు, సంస్కృత భాషవి. గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే తెలుగులో అయితే 60% నుంచి 80% పదాలు సంస్కృతం నుంచి వచ్చినాయి. తమిళంలో కూడా 40% పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. భారతీయ ప్రతి భాషలో కూడా వొకాబులరీ సంస్కృతంలోంచి. అంటే ఏమిటండి, సంస్కృతం మాట్లాడే భాష ప్రజలు 22,000, కానీ 145 కోట్ల మంది మాట్లాడే 22 అఫీషియల్ లాంగ్వేజెస్, 1659 భాషలు ఉంటాయి ఇండియాలో. ఈ అన్ని భాషల్లో కూడా ఒక పాలలో వెన్న మాదిరి సంస్కృత భాషలు ఉన్నాయి, సంస్కృత పదాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మల్టీ లింగ్వా ఫ్రాంకా అంటారు, ఒక సంయుక్తమైన భాష అనమాట. అంటే భారతదేశాన్ని భాషా వైవిధ్యంతో పోలుస్తారు. అసలు ఈ ఉదయనిధి మారానికి అసలు 0 నాలెడ్జ్ అని చెప్పవచ్చు ఈ విషయాల మీద. ఏదో సీఎం, డిప్యూటీ సీఎం అయిపోయారు, వంశపారంపర్యంగా ఇంకో సీఎం అయిపోవాలి అంతే. కానీ ఆయన మాట్లాడింది మనం విశ్లేషణగా తీసుకుంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలో అత్యధిక భాషలు 1650 భాషలు ఉన్నాయంట 1957 జనాభా లెక్కల ప్రకారం. ఈ 1650 భాషల్లో కూడా ఈ పాలలో వెన్న మాదిరి సంస్కృత భాష ఉంది, ఇండో ఆరియన్ భాష అయిన సంస్కృత భాష ఉంది. అంటే ఏంటి, భారతదేశం ఇంతటి వైవిధ్యం ఉన్న 1657 లాంగ్వేజ్లు ఉన్నా ఈ భాషలన్నిటినీ కలిపే ఏకత్వం అనేది, ఒక యూనిటీ అనేది
సంస్కృత భాష పోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు సంస్కృత భాష డెడ్ లాంగ్వేజా, సజీవ భాష? ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ భాష అది. గంగా నది, ఈ సింధు నది, బ్రహ్మపుత్ర నదుల్లో ఒక సజీవ నదులండి. ఒక పెరీనియల్ రివర్గా సంస్కృతం వస్తుంది. అందుకే హిట్లర్ లాంటి సంస్కృత భాషను తాను భాష అనుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఇంగ్లీషు, ఫ్రెంచ్లు ఉన్నా ఇప్పటికీ డిజిటల్ లాంగ్వేజ్, కంప్యూటర్ భాషకి అత్యుత్తమైన ఐడియల్ లాంగ్వేజ్ సంస్కృతమే. గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతం అంత మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ ఇంకొకటి లేదు ప్రపంచంలో. అది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఎర్త్. కానీ వన్ ఆఫ్ ది మోడర్న్ లాంగ్వేజ్ కంటే అది ఎక్కువ అనమాట. అంటే భారతదేశాన్ని వైవిధ్యానికి, ఒక కాంపోజిట్కి, మిశ్రమ సంస్కృతికి ఒక పెద్ద ప్రాతిపదిక సంస్కృతం. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు దీనికోసం మాట్లాడుంటే అందులో సంస్కృత భాష, నన్ను సంస్కృతం అని నాకు తెలియదు, అందులో ఉన్న పదాల్లో 90% పదాలు సంస్కృత భాష నుంచే మాట్లాడుంటాను నేను. కాబట్టి అది మృత లాంగ్వేజా? అంటే ఇలాంటి వాళ్ళు పొలిటికల్ మోటివ్స్ ఉంటే వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడాలి. భారత సంస్కృతిని అవమానించడం, భారత సంస్కృతి మూలాలను అవమానిస్తూ నువ్వు డిప్యూటీ సీఎం అయినా పిఎం అయినా వేస్ట్ ఫర్ ది నేషన్ అనమాట. ప్రజలు అంగీకరించారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు పొలిటికల్గా పైకి వెళ్ళాలంటే మీరు అభివృద్ధికి చెందిన మాట్లాడాలి. భారత సంస్కృతిని పునరుద్ధరించడానికి మాట్లాడాలి, పునరుజ్జీవనం కోసం మాట్లాడాలి. సో వాట్ హీ టాక్స్, వాట్ ఎవర్ ద ఉదయనిధి స్టాలిన్ టాక్స్, ఇట్స్ ఎ నాన్ సెన్స్ అండి, అబ్జల్యూట్లీ.